శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్మీ కటాక్షం శాశ్వతంగా కలగాలంటే కోజాగరి పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో, ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆశ్వీజ మాసంలో పౌర్ణమి తిథిని కోజాగరి పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. కోజాగరి అంటే అర్థం ఏంటంటే నిద్ర మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం. అంటే ఆశ్వీజ పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వస్తుంది. భూలోక సంచారం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో అర్ధరాత్రి పూట ఎవరైతే మెలకువగా ఉండి గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి ప్రవేశించి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని కోజాగరి పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. కోజాగరి అంటే నిద్ర మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం. ఎవరైతే పౌర్ణమి అర్ధరాత్రి పూట ఆశ్వీజ మాసంలో నిద్ర మేలుకొని ఉండి లక్ష్మీదేవికి ప్రియమైన గవ్వల శబ్దం చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లోకి భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి ప్రవేశించి వాళ్ళ ఇంట్లో తన అంశను ఏర్పాటు చేసి ఆ తర్వాత వైకుంఠానికి వెళుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. లక్ష్మీదేవికి ప్రియమైన రోజు కాబట్టి కోజాగరి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఉదయం పూట చక్కగా స్నానం చేసి గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం 108 నామాలు చదువుతూ శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించాలి. 108 నామాలు లక్ష్మీ అష్టోత్తరం చదవలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి ప్రీతి కోసం పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం పూట ఇలా పూజ చేయాలి. మళ్ళీ సాయంకాలం పూట కూడా లక్ష్మీ పూజ చేయాలి. కోజాగరి పౌర్ణమి రోజు సాయంకాలం పూట మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవికి సాయంకాలం పూట పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాక పాలతో చేసిన ఆ పాయసం ఆరు బయట వెన్నెలలో కొద్దిసేపు ఉంచాక మళ్ళీ ఆ పాయసం తెచ్చి శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసి ఆ పాయసాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు జాగరణ చేస్తూ లక్ష్మీదేవి స్తోత్రాలు చదవటం, లక్ష్మీ నామాలు చదవటం చేస్తూ దాదాపు రాత్రి 10 గంటల తర్వాత మాత్రం ఇంట్లో వీలైనప్పుడల్లా గవ్వల శబ్దం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ సమయంలో భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి తన అంశను మీ ఇంట్లో ఉంచి వైకుంఠానికి తిరిగి వెళుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి కోజాగరి పూర్ణిమ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ విధంగా పూజించి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రంలో దాగి ఉన్న నిగూఢమైనటువంటి రహస్యాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.